ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం అండి. ఈ 1 మంత్లో అంటే కరెక్ట్గా ఈ 30 రోజుల్లో అంటే జూన్ 11 నుంచి ఈ జూలై 11 వరకు గడిచిన ఈ 30 రోజుల్లో మంచి పెర్ఫామ్ చేసిన అంటే ఎక్కువ పర్సంటేజ్ రిటర్న్స్ ఇచ్చిన షేర్స్ 2 షేర్స్ని మీకు చెప్తున్నానండి. ఈ 2 కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్కి సంబంధించినవే. మొత్తం మీద అన్ని స్టాక్స్లో నేను చెక్ చేస్తే అంటే రీసెర్చ్ చేస్తే ఈ 2 షేర్లు మాత్రం దొరికాయి. కానీ చాలా వెబ్సైట్స్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. 200%, 250%, 300% ఇలా చూపిస్తున్నారు అన్నమాట. 1 మంత్లో అంత 200, 300 ఇచ్చిన షేర్స్ ఏవి కూడా కనపడలేదు నాకైతే మాత్రం. అందుకే మీకు హిస్టారికల్ డేటా ఎన్ఐసి నుంచి కలెక్ట్ చేసిన డేటా అనేది మీకు సబ్మిట్ చేస్తున్నాను, చూడండి. దీని ప్రకారం అంటే ఊరకనే మోసపోవద్దు. అన్ని వెబ్సైట్లలో కూడా 200%, 300% అని పెడుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, అది హిస్టారికల్ డేటా అని కొడితే మీకు వస్తుందన్నమాట. ఆ హిస్టారికల్ డేటాలోని ఈ 1 మంత్లో లీస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత, లేదంటే క్లోజింగ్ ఆ రోజు జూన్ 11th క్లోజింగ్ ఎంత, అదేవిధంగా ఈ జూలై 11th క్లోజింగ్ ఎంత, అలా చూసుకున్నా పర్వాలేదు అన్నమాట. ఎలా చూసుకున్నా కానీ ఈ 2 మంచి షేర్ల కోసం మీకు చెప్తున్నానండి. నెంబర్ 1 గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇది షిప్ బిల్డర్స్ తాలూకా షేర్ అండి. ఇది పిఎస్యు షేర్. అది అదేవిధంగా మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఈ 2 షేర్లు కూడా ఈ గార్డెన్ రీచ్ సింబల్ మీకు GRSE. ఇందులో పీరియడ్ కూడా మీకు చూపిస్తున్నానండి. 11/6/24 నుంచి 11/7/24 వరకు మాట. అయితే మనకి 11th జూన్ని చూడండి, ఒక రెడ్ మార్క్లో మీకు కనపడుతుంది. 1322.16 కానీ క్లోజింగ్లో 13.30 ఉంది. కానీ 13.22నే మనం డేటాలోకి తీసుకుందాం. అదేవిధంగా మీకు 5th జూలైని ఒక గ్రీన్ మార్క్లో కనపడుతుంది, అది చూడండి, అది హయ్యెస్ట్ మాట. కానీ ఈరోజు 11th జూలై చొప్పున మనం చూసుకుంటే 2594.75. కానీ గ్రీన్ మార్క్లో చూసుకుంటే 2833.80 వీటికి మనం పర్సంటేజ్ కట్టేటప్పుడు మనకి ఒరిజినల్ డేటా అనేది తెలుస్తుందండి. ఈ 1322.15కి ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ 25,2594.75కి ఉన్న డిఫరెన్స్ 1272.60 అండి. అంటే 1322 రూపాయలు పెట్టుబడి పెడితే 1272 రూపాయలు వచ్చిందన్నమాట. అంటే అది మీకు 96.25% అండి. క్లియర్గా ఆలకించండి. 1322 రూపాయలు పెడితే అంటే 15 పైసలు వదిలేయండి చిల్లర, 1272 రూపాయలు అయిందండి. 96%. అలా కాకుండా 1322తో ఈ గ్రీన్ సింబల్లో ఉంది కదా 2833.80 దాన్ని కంపేర్ చేస్తే 1511.65 అండి. ఇది 5th జూలైని మీకు 28:33 ట్రేడ్ అయ్యిందన్నమాట. ఆ రోజు హై. కాబట్టి అలా చూసుకుంటే కనుక 114% అండి. 114.33 కానీ 114% అనుకోండి. అంటే 100% దాటిన షేరు ఇది ఒకటేనండి ఈ మంత్ అంతా. 1 మంత్లో మీకు ఇంత రిటర్న్స్ ఇచ్చిన షేరు ఇది ఒక్కటే. దీనిలో మీకు 31-38 అంటే జూన్ 11 మీకు కనపడుతుంది రెడ్ సింబల్లో. అదేవిధంగా 57-10 ఈరోజు క్లోజింగ్ అండి. ఇలా మనం చూసుకుంటే ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ 2572. అంటే 3138 రూపాయలు మనం పెట్టుబడి పెడితే ఈ 1 మంత్లో 2572 రూపాయలు వచ్చిందండి. అలా చూసుకుంటే 81.96% అన్నమాట. అంటే 82%. అదేవిధంగా ఈ 31-38ని మనం గ్రీన్ సింబల్లో ఉంది కదా, అందులో మనం చూసుకుంటే 58-60. ఆ విధంగా చూసుకుంటే 27-22 అండి. అప్పుడు 86.74% అవుతుందన్నమాట. వీటికి చాలా వెబ్సైట్లలో 200%, 300%, 150% అంటే దానివల్ల మనం మోసపోతాం తప్ప, అంటే ఏదో ఇంత గెయినింగ్ వచ్చింది కదా వీటిలో పెట్టుకుందాం పెట్టుబడి అని చెప్పేసి, అది రాంగ్ అండి. ఒకవేళ నేను కూడా చెప్పిన నాది కూడా రాంగ్ అయినా మీరు మళ్ళీ చెక్ చేసుకోండి.
ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఇందులో పెట్టుబడి పెట్టవచ్చా పెట్టకూడదా అనేది మీరు చెక్ చేసుకొని చేయాలండి. కాబట్టి ఈ పర్సంటేజ్ అనేది నేను ఎక్సెల్ షీట్లో వేసుకొని ఈ డేటా అంతా చూసుకొని ఈ 1 మంత్ తాలూకా ఫిగర్స్ చూసుకొని ఈ డేటా కట్టింది పర్సంటేజ్లు కట్టిన ఒరిజినల్ వాల్యూస్ అండి ఇవి. కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈ 2 షేర్లు కూడా ఈ మంత్లో బెస్ట్ పెర్ఫామ్ అన్నమాట. కాబట్టి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని